ఒకసారి ఇలా ఆలోచించండి. సమాజం మొత్తం ఒక నెలను పూర్తిగా పక్కన పెట్టేసి తిరస్కరిస్తే ఎలా ఉంటుంది? కాని ఎవరూ వద్దనుకున్న ఆ సమయమే ఒక అద్భుతమైన దైవిక వరంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశంగా మారితే? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. సమాజం చేత వెలివేయబడిన ఒక సమయం అసలు ఎలా ఒక ఆధ్యాత్మిక నిధిగా మారిందో డీటెయిల్గా అర్థం చేసుకుందాం. మరి ఇప్పుడు నేరుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. సమాజం పూర్తిగా వదిలేసినా ఎవరూ అస్సలు ఇష్టపడని ఒక నెలకు అసలు ఏమవుతుంది? ఏ గుర్తింపు లేని ఒక కాలాన్ని అందరూ పక్కన పెట్టినప్పుడు దానికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి అన్నది ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు. ఈ కథ మరేదో కాదు, మలమాసం కథ. మన క్యాలెండర్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అదనపు నెల వచ్చి చేరుతుందన్న విషయం మనందరికీ తెలుసు కదా. కానీ శతాబ్దాల పాటు ఈ నెలను చాలా తక్కువ చేసి చూశారు. ఖగోళ శాస్త్రం పరంగా చూసినా, పౌరాణికంగా చూసినా ఈ నెలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అందరూ భావించడం వల్ల ఇది పాపం ఒక తిరస్కరించబడిన నెలగా మిగిలిపోయింది. ఇక్కడ నిజంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అసలు మలమాసం అంటే ఏంటి? సాధారణంగా సూర్యుణ్ణి 12 సంక్రాంతుల ఆధారంగా మనకు 12 నెలలు ఉంటాయి. కానీ ఈ అధిక మాసంలో ఎలాంటి సూర్య సంక్రమణ ఉండదు. మన పంచాంగం ప్రకారం ప్రతి నెలకు ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. కానీ ఈ నెలకు ఎవ్వరూ యజమాని లేరు. అంటే ఇది అధిపతి లేని నెల అనమాట. అందుకే దీన్ని మలమాసం అని పిలుస్తూ అపవిత్రమైనదిగా ముద్రవేశారు. ఈ అపవిత్రత వల్ల వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు ఉండేవో తెలుసా? సమాజం అన్ని ప్రధాన శుభకార్యాలను ఈ సమయంలో పూర్తిగా నిలిపివేసేది. ఈ నెల అపవిత్రమైనది అనగానే పెళ్లిళ్ళాగిపోతాయి, గృహప్రవేశాలు ఉండవు. ఇది అశుద్ధాల నెల అని అందరూ దీనికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ఊహించండి, ఈ పరిస్థితి ఆ నెలకు ఎంత వేదనను మిగిల్చి ఉంటుందో కదా. ఇలాంటి భయంకరమైన అవమానం, ఉపేక్ష ఎదురయ్యేసరికి ఆ మలమాసం తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోయింది. తన బాధను చెప్పుకోవడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకుంది. అప్పుడు కరుణామయుడైన విష్ణువు ఆ నెలను తీసుకుని గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్లారు. సరిగ్గా అక్కడే ఒక అద్భుతమైన దైవిక సంఘటన జరిగింది. బ్రహ్మాండం మొత్తం ఆశ్చర్యపోయే ఒక గొప్ప మార్పు ఆ క్షణంలోనే మొదలైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ పరివర్తనలో ఉన్న ఆ భారీ వ్యత్యాసం. ఎవరు వద్దు అనుకున్నా అసలు యజమానే లేని ఒక అపవిత్రమైన మలమాసం సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేత స్వీకరించబడి అత్యంత పవిత్రమైన దైవికమైన పురుషోత్తమ మాసంగా ఎలా మారిందో మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఒక పనికిరాని రాయి కాస్త అత్యంత విలువైన వజ్రంగా మారడం లాంటిదన్నమాట ఈ పరివర్తన. మలమాసం బాధను విన్న శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు సృష్టి చరిత్రనే మార్చేశాయి. ఈ రోజు నుండి నేను నీకు యజమానిని. నాలో ఉన్న దైవిక గుణాలన్నీ నీలో వస్తాయి. నా పేరు పురుషోత్తముడు కాబట్టి ఇకపై నువ్వు పురుషోత్తమ మాసంగా పిలువబడతావు అని భగవంతుడు స్వయంగా అభయమిచ్చాడు. ఈ మాటలతో ఆ నెలకు అత్యున్నత విలువ, ఎప్పటికీ చెరిగిపోని ఒక కొత్త గుర్తింపు లభించాయి. ఎంత గొప్ప వరం గదా! సరిగ్గా ఇక్కడే మనకొక అద్భుతమైన ఆధ్యాత్మిక నిధి కనిపిస్తోంది. సంవత్సరాల తరబడి చేసే కఠిన తపస్సు ద్వారా కూడా రాని ఫలితం ఈ ఒక్క నెలను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా వస్తుందని మన గ్రంథాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఈ సమయంలో మనం చేసే ప్రతి మంచి పని చివరికొక చిన్న రూపాయి దానం చేసినా సరే దానికి 100 రెట్లు, అంటే 100కు 100% అదనంగా ఫలితం తిరిగి వస్తుందని స్పష్టంగా వ్రాయబడింది. ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక జాక్పాట్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇంత అపారమైన ఈ మాసం శక్తిని మనం ఎలా పొందాలి? మన రోజువారీ జీవితంలోకి దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఈ గొప్ప శక్తిని అందుకోవడానికి ఎవరైనా సరే చాలా సులభంగా ఆచరించగలిగే 2 ప్రాక్టికల్ మార్గాలను మన మూలాలు వివరిస్తున్నాయి. ఇందులో మొదటి దశ ఏంటంటే, ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదుండోయ్. నేలపై నిద్రించడం, రోజులో ఒకసారి మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవడమనేది మన శరీరాన్ని, మనసును పూర్తిగా శుద్ధి చేసే ఒక అద్భుతమైన డిటాక్స్ విధానం. ఇక రెండవ దశ ఆధ్యాత్మిక పెట్టుబడి. నామజపం చేయడం, సేవ చేయడం, భగవద్గీత చదవడం లాంటివి చేయడం ద్వారా మనలోని ఆధ్యాత్మిక బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇదంతా వింటుంటే నిజంగా ఈ సాధన వల్ల ఎవరి జీవితమైనా మారిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి పర్ఫెక్ట్ సమాధానమే
చరిత్రలో నిలిచిపోయిన ఈ అద్భుతమైన ఉదాహరణ అదే దేవర్షి నారదముని కథ. ఈ ఆధ్యాత్మిక సాధన వల్ల కలిగే అపారమైన ప్రయోజనాలకు అత్యుత్తమ రుజువుగా నిల్చే ఈ చారిత్రక ఘట్టాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక్కసారి గమనిస్తే, ఒక పని మనిషికి పుట్టిన ఎటువంటి ఆస్తిపాస్తులు లేని 5 ఏళ్ల బాలుడు సంచార సాధువులకు సేవ చేశాడు. పాము కాటు వల్ల తల్లి మరణించి అనాథగా మిగిలినా కూడా ఆ బాలుడు ఏమాత్రం భయపడకుండా ధ్యానం వైపు అడుగులు వేశాడు. ఆ చిన్న సేవ, భగవంతుని పట్టిన ఆ బాలుడికున్న ఆకర్షణ చివరకు అతన్ని విశ్వం మొత్తం గర్వించదగ్గ గొప్ప దేవర్షి నారదుడిగా మార్చాయి. సేవకు, సాధనకున్న అసలైన శక్తి ఇదే. నారదముని కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక లోతైన పాఠం కూడా ఉంది. ఇది కేవలం భక్తి గురించే కాదు, మనకున్న అధికారాన్ని, మన స్థానాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి కూడా. సమాజంలో మన స్థాయి ఏమైనా, మన దగ్గర ఎంత ప్రతిష్ఠ ఉన్నా సరే, ఇదంతా అశాశ్వతమని, ఎల్లప్పుడూ వినయంతో మెలగాలని ఈ పురుషోత్తమ మాసం మనకు పదే పదే గుర్తుచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చెయ్యకూడదనే కఠినమైన హెచ్చరిక. ఎవ్వరికీ హాని చెయ్యకూడదు. ఈ పురుషోత్తమ మాసమనేది మనం ఇతరుల మీద పెత్తనం చెలాయించడానికి కాదు, మన పాత చెడు కర్మలను నాశనం చేసుకుని మన ప్రవర్తనను పూర్తిగా మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక బెస్ట్ ఛాన్స్. ఇక్కడ ఒక అత్యంత శక్తివంతమైన హెచ్చరిక ఉంది. నిస్సహాయుల నిట్టూర్పు ఏ మంత్రము కంటే కూడా అత్యంత పదునైనది. అవును, మనం పూజలు, పునస్కారాలు ఎంత చేసినా సరే, దిక్కులేనివారికి, నిరుపేదలకు కలిగించే కష్టం చాలా భయంకరమైన పరిణామాలను ఇస్తుంది. మనం చేసే కర్మకాండల కంటే నిస్సహాయులకు మనం కలిగించే ఆవేదనకు ఎంతో బరువుంటుందన్నది ఈ మాట ద్వారా మనకు చాలా స్పష్టమవుతోంది. ఒక అపవిత్రమైన సమయం నుండి అద్భుతమైన దైవిక వరంగా మారిన ఈ పురుషోత్తమ మాసం గురించి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న ప్రాక్టికల్ విధానాల గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. మరిప్పుడు ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందుకోవడానికి ఏ చిన్న నియమాన్ని ప్రారంభించవచ్చో ప్లాన్ చేసుకుందాం. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడమా, లేక సాత్వికాహారం తీసుకోవడమా, ఏదైనా సరే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడంపై దృష్టి పెడదాం. ఈ విశ్లేషణ ద్వారా కొత్త విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.